దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బీఫార్మసీ విద్యార్థిని ఆయిషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సరైన సాక్ష్యాలు లేవని పేర్కొంటూ సిబిఐ ఈ కేసు క్లోజ్ చేయగా సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కూడా కేసు ముగిసినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2018 డిసెంబర్ 14న రీపోస్ట్ మార్టం కోసం వెలికి తీసిన ఆయిషా మీరా శరీర అవశేషాలను నేడు తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. ప్రత్యేక ఎస్కాట్ వాహనం ద్వారా విజయవాడ నుంచి తెనాలికి తీసుకువచ్చిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు చెంచుపేట ఖబరస్థాన్లో అయితే ఇప్పటికే ఖననం చేసిన ఈ ప్రదేశంలోనే తిరిగి అవశేషాలను భూస్థాపితం చేయనున్నారు. ఇదిలాగుండగా ఇక నిందితులు ఎవరనేది తేలక ముందే కేసును పూర్తిగా మూసివేయడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. 18 ఏళ్లుగా తమ బిడ్డకు న్యాయం కోసం పోరాడుతున్న తల్లిదండ్రులు తీవ్ర నిరాశతో మునిగిపోయారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బీఫార్మసీ విద్యార్థిని ఆయిషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సరైన సాక్ష్యాలు లేవని పేర్కొంటూ సిబిఐ ఈ కేసును క్లోజ్ చేయగా సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కూడా కేసు ముగుస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2019 డిసెంబర్ 14న రీపోస్ట్ మార్టం కోసం వెలికితీసిన ఆయిషా మీరా శరీర అవశేషాలను నేడు తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. ప్రత్యేక ఎస్కాట్ వాహనం ద్వారా విజయవాడ నుంచి తెనాలికి తీసుకువచ్చిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు చెంచుపేట ఖబరస్థాన్లో ఇప్పటికే ఖననం చేసిన ప్రదేశంలోనే తిరిగి అవశేషాలను భూస్థాపితం చేయనున్నారు. ఇదిలా ఉండగా నిందితులు ఎవరనేది తేలక ముందే కేసును పూర్తిగా మూసివేయడంపై తీవ్ర చర్చ జరుగుతుంది. 18 ఏళ్లుగా తమ బిడ్డకు న్యాయం కోసం పోరాడుతున్న తల్లిదండ్రులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, 2007 డిసెంబర్ 26వ తారీఖున ఇబ్రహీంపట్నం దుర్గా హాస్టల్లో జరిగిన ఆయిషా మరణం దాదాపుగా 2 దశాబ్దాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయనుకోవచ్చు. ఆయిషా మీరా హత్య కేసులో మరో కీలక ఘటన ఆవిష్కరించింది అనుకోవచ్చు. రిపోర్ట్ నిమిత్తం 2019లో సిబిఐ అధికారులు సేకరించిన ఆయిషా మీరా శరీర అవశేషాలు నేడు ఆమె తల్లిదండ్రులకు అయితే ఈ రోజు కోర్టు ద్వారానే అప్పగించనున్నారు. ఏదైతే విజయవాడ సిబిఐ హత్యకు న్యాయస్థానం ఆదేశాల మేరకు అయితే చూసుకున్నట్లయితే శరీర అవశేషాలను కొన్ని సేకరించి ప్రత్యేక ఎస్కాట్ అయితే వాహనం ద్వారా విజయవాడ నుంచి తెనాలి అయితే సొంత ఊరు తెనాలి నియోజకవర్గానికి అయితే చెంచుపేటలో అయితే జరగనున్నది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తెనాలి చెంచుపేటలో ఖబరస్థాన్ అయితే అక్కడికే చేరుకున్నాను. ఇప్పటికే ఖననం చేసిన ప్రదేశంలోనే తిరిగి ఖననం అయితే చేయనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటి వరకు పూర్తిగా అయినట్లుగా తెలిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాట్లు చేయమని అయితే సిబిఐ కోర్టు ద్వారా ఆదేశాలు జారీ చేయడం ఇక్కడ పోలీసు భద్రతా వలయం కూడా వచ్చి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఏర్పాట్లు అయితే జరిగినాయి. ఇది ఇలా ఉండగా చూసుకున్నట్లయితే 18 ఏళ్లగా న్యాయ పోరాటం కొనసాగిస్తున్న ఆయిషా అయితే తల్లిదండ్రులు శంషాద్ బేగం మరియు ఇక్బాల్ బాషా తీవ్ర అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెకి కేసులో సిబిఐ సహా దర్యాప్తు సంస్థలు విఫలమయ్యాయని వారు కోర్టు దగ్గర అయితే ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులు ఎవరనేది తేలక ముందే కేసును న్యాయం జరగకుండానే కేసును మూసివేస్తున్నారు అని తమకు న్యాయం జరగాలి అనే ఆశతో అయితే మాత్రం ఏదైతే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విశ్వాసం బాగా చూపించామని చెప్పేసి అన్నారు. త్వరలోనే మేము సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ఏదైతే మంత్రి నారా లోకేష్ కలిసి హైకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించాలని అయితే మాత్రం డిమాండ్ చేస్తామని చెప్పేసి అని అన్నారు. అలాగే ఏదైతే 2007 డిసెంబర్ 27న సంస్కరణ దినం అని కూడా ప్రకటించాలని ఆయిషా పేరిట ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు సహాయం చేయాలని కూడా ప్రభుత్వం అయితే కోరుతున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఆయిషా మీరాకు అంతిమ విత్కోలుకు పలకాలని ముస్లింస్, మైనార్టీ పెద్దలు, ప్రజా సంఘాలు మరియు టీడీపీ నేతలు అయితే పిలిపించారు. న్యాయవాదులు, విద్యార్థులు, మహిళా సంఘాలు చలో తెనాలి కార్యక్రమాలను పిలుపునిచ్చి పెద్ద ఎత్తున తరలి వచ్చినట్లుగా అయితే ఉందనుకోవచ్చు. ఏదైతే అట్లా చూసుకున్నట్లయితే ఏదైతే దీనికి సంబంధించి అయితే మాత్రం అప్పుడు సత్యబాబు దోషి అని చెప్పిన మరో 2 నిందితులను కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఏదైతే అప్పుడు సత్యబాబు అనే వ్యక్తి నేనే ఇట్లా చేశాను, హాస్టల్ పైకి చీకట్లో వెళ్ళి ఇట్లాగా ఆ అమ్మాయిని నేను ఇలా చేశానని చెప్పని ఏదైతే ఆ వీడియో రిలీజ్ చేసినప్పటికీ కూడా అతను చేశారు, మళ్ళీ దోషిగా
కోర్టులో ఉంచి నిర్దోషిగా విడుదల చేశారు అని చెప్పేసి అని కూడా అతను ఎందుకు వదిలేశారు అని చెప్పి కూడా ప్రశ్నార్థకంగా మారింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంపై ఈ కేసులు తాజా పరిణామాలు మరింత ఆసక్తిగా రేపనున్నాయి. న్యాయం కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్నా కానీ తల్లిదండ్రుల అయితే విజ్ఞప్తికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అయితే వేచి చూడాల్సి వస్తుంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సువర్ణ బాబు ఫర్ ద అప్డేట్.